విశాఖలో పార్ట్నర్షిప్ సమిట్ సందడి మొదలైంది. భాగస్వామ్య సదస్సులో అతిథుల ఆతిథ్యం అదిరిపోయేలా ఉండేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. డైనింగ్ హాల్ సిద్ధం చేశారు. ఇక్కడికి వచ్చే అతిథుల అభిరుచికి తగ్గట్లు అన్ని సిద్ధం చేస్తున్నారు. మరోవైపు నగరంలో ఉన్న అన్ని హోటల్స్ లో వ్యాపార దిగ్గజాల కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లేటెస్ట్ అప్డేట్ మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. విశాఖలో జరుగుతున్న సిఐ సమిట్ కి సంబంధించి ఇక్కడికి రాబోతున్న అతిథులకి అదిరిపోయే ఆతిథ్యం ఇవ్వాలని సీఎంఓ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లని కూడా పూర్తి చేసింది. ఇక్కడ ప్రస్తుతం నేను డైనింగ్ హాల్లో ఉన్నాను. ఎందుకనంటే వందలాది మంది వేలాది మంది ఈ సమిట్ కి హాజరవుతున్న నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా ఆతిథ్యంలో ఎక్కడా కూడా చిన్న పొరపాటు కూడా జరగకూడదు అన్నది సీఎంఓ ఆదేశాలు ఉన్న నేపథ్యంలో ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే మాత్రం చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ అభిరుచికి తగినట్లుగా వాళ్ళ టేస్ట్కి తగినట్లుగా ఇక్కడ వాళ్ళకి ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ మిగతా అన్నీ కూడా హైజీనిక్గా ఏర్పాటు చేయాలనేది ఆదేశాలు ఉన్న నేపథ్యంలో మొత్తం డైనింగ్ హాల్ అంతటినీ కూడా సిద్ధం చేశారు. ఇక్కడికి వచ్చే సమిట్లో బిజినెస్ సమిట్స్లో పాల్గొనే రకరకాల సెషన్స్ చూసుకొని ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ కూడా డైనింగ్ అనేది మొత్తం 2 బ్లాక్స్ కింద ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం నేనున్న ఈ బ్లాక్స్ అంతా కూడా వివివిఐపీస్ది. ఇక్కడ వాళ్ళంతా కూడా సెషన్స్ పూర్తి చేసుకొని ఇక్కడికి వచ్చి పూర్తిగా ఇక్కడ లంచ్ కానీ డిన్నర్ కానీ ఇవన్నీ చేసుకుని వెళ్తారు. అలాగే బ్యూరోక్రాట్స్కి మరొకటి ఇచ్చారు. మిగతా అందరికీ కూడా మరొక చోట, అంటే అందరికీ కూడా ఆతిథ్యం అన్నది చాలా చక్కగా ఉండాలి అన్నది ప్రధానంగా లక్ష్యంగా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తూ ఉన్నారు. ఈ హాల్ మొత్తం కూడా చాలా పీస్ఫుల్గా మొత్తం ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రశాంతంగా వచ్చి భోజనం చేసి వాళ్ళ యొక్క టేస్ట్లకు తగినట్లుగా, అంటే ముఖ్యంగా ఇక్కడికి ఈ సమ్మిట్కి ఈసారి దాదాపుగా ఇటలీ, ఫ్రాన్స్, మరి సింగపూర్, థాయిలాండ్ ఇట్లాంటి చాలా వివిధ ప్రాంతాల నుంచి, అంటే 45 దేశాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి డెలిగేట్స్ వస్తున్న నేపథ్యంలో వాళ్ళ అభిరుచికి తగినట్లుగా కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే మాత్రం చేసేదానికి అన్ని కూడా పూర్తి చేశారు. మొత్తానికి చూసుకుంటే కనుక మొత్తం పిన్ టు పిన్ సమ్మిట్లో ప్రతి ఒక్కటి కూడా చాలా హైజీనిక్గా చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ఆదేశాలు ఉన్న నేపథ్యంలో ఈ ఏర్పాట్లన్నీ కూడా మాత్రం చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని అయితే మాత్రం చేస్తున్నారు. మొత్తానికి మనం చూసుకుంటే కనుక ఆల్రెడీ కౌంట్ డౌన్ వచ్చేసింది. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ హార్స్లోకి మనం వచ్చేసాం కాబట్టి ఈ ఫ్యూ హార్స్ నుంచి నెక్స్ట్ మనం సెషన్స్కి వెళ్ళిపోవటమే. ఎందుకంటే 14-15 తేదీలలో మరి ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ సమిట్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అటుపక్క సేఫ్టీ, సెక్యూరిటీ, అలాగే అకామిడేషన్స్, ఫుడ్ అన్ని ప్రతి ఒక్కటి కూడా జిల్లా యంత్రాంగం చాలా నిశ్చితంగా పరిశీలిస్తూ పర్యవేక్షిస్తూ మొత్తం ఏర్పాట్లన్నీ కూడా షురూ చేస్తున్నారు. మొత్తానికి విశాఖలో జరుగుతున్న సిఐ సమిట్ మరి అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగబోతుంది. వీడియో జర్నలిస్ట్ దానిష్తో అనురాధ, HM TV.